శాస్త్రం నీతి ఏమంటదంటే ప్రాయశ్చిత్తం చేయలేనిది నీతి కాదు, ప్రాయశ్చిత్తం చేయలేని వాటిని పట్టుకుంటారు వాళ్ళు. దశమ భాగం ఇస్తారంట, ఊర్లోకి వెళ్ళి తప్పటేసుకుంటారంట, మేము ఇచ్చాం మేము చేసాం. పైన శుద్ధి చేస్తారు కానీ లోపల బాగోదు. సున్నం కొట్టిన సమాధుల్లాగా పైన పెయింట్ వేసి లోపల కుళ్ళిపోయిన అనుభవాలు ఎట్లా ఉంటాయో శాస్త్రికి పరిశీలన నీతి అలా ఉంటది. అబద్ధం ఆడకూడదురా, అది నీతి, ఇది ధర్మశాస్త్రం నీతి. పుదీనాలో సొంపులో కూడా దశమ భాగం తీశారంట. కానీ దేవుడు అంటాడు దానికంటే అధికమ్మ వాళ్ళ మన నీతి సునామాలో. ఇంకా ఏమంటారు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు. వాళ్ళ నీతి మన నీతి అధికం ఎట్లా అవ్వాలి? వాళ్ళు దశమ భాగమే ఇచ్చారు, మనమైతే చర్ర స్థిర ఆస్తులు చేసే కొరకు త్యాగం చేశాం. నువ్వు అబద్ధం ఆడితే పాపం అని చెప్తున్నావు, నీ నీతి. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అధికమైంది మన నీతి. వ్యభిచారం చేస్తే పాపం, కానీ కొత్త నిబంధన నీతి ఆ వ్యభిచార తలంపులు మనసులో వస్తేనే పాపం. మన నీతి అధికమైంది. యేసయ్యలాగా ఆలోచన చేస్తాం, బ్రతకాలని కోరుకుంటాం, అంత నీతి కలిగి బతుకుతాం మనం. అలాంటి నీతి యేసు నామములో ఈ తరమ సంఘానికి వచ్చునుగాక.